మనకి పవర్ లేకపోవడం వల్ల చిన్న అసౌకర్యం వచ్చింది. సో నెక్స్ట్ సెషన్ని కూడా ఇందులో మెర్జ్ చేస్తాము. శ్రీనివాస్ గారు పవర్ వచ్చిన తర్వాత మాట్లాడతారు. సో ఈ మొదటి సెషన్ శ్రీనివాస్ గారు మానస తప్ప ఈ సెషన్ ముగిసింది. సో ఇందులో మాట్లాడినటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకటకృష్ణ గారికి, ఆత్మీయ వాక్యాలు పలికినటువంటి వెంకటరెడ్డి గారికి, అట్లాగే పుస్తక సమీక్ష చేసినటువంటి మిట్ రవీందర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. తర్వాతి సెషన్ ప్రారంభమవుతుంది. ఆ సెషన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నిర్వాహకులు ఎవరు? శ్రీనివాస్ గారు, మానస స్టేజ్ మీద ఉంటారు. తర్వాత సెషన్కి అధ్యక్షత వహించాల్సిందిగా అమరజ్యోతి సభలో నమస్కారం. ముందుగా ఎంతో ప్రజాస్వామ్య వేదికకి అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులు తెలంగాణ కవి సంస్కృతి రైతుల వాళ్ళు ఎప్పటిలాగే ఒక ముఖ్యమైన సందర్భ చూపు కలిగిన అవసరమైన అంశం మీద టీవీ తీసుకొని ఈ సభలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందుకు అభినందించాలి. కానీ దీనికి వచ్చిన ఈ సభ అంశం గురించి తెలిసినప్పుడు దాని గురించి బయట జరుగుతున్న చర్చ, బయట చూస్తున్న వ్యాఖ్యలు నాతో ఒక మిత్రులు అన్నారు, అన్ని ఉద్యమాలు అయితే దీక్షాలు అయితే ఇప్పుడు ద్రావిడ మొదలు పెట్టారా, ఇప్పుడు అనగానే పోయిన ఓటుకప్పుడు ద్రావిడ వాళ్ళని తీసుకొస్తున్నారా మళ్ళీ మీరు ఎప్పుడు చేయగలరు, ఎవరు తప్ప కలవడం ఎప్పుడు చేయరు అని మీరు చూస్తున్న సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ కూడా వస్తున్నాయి. చాలా మంది కొత్తగా తీసుకొస్తున్నారు, కనిపెట్టి తీసుకొస్తున్న టాపిక్ అని అనుకుంటున్నారు. నిజంగా కనిపెట్టి తీసుకొస్తున్నా, కొత్తగా ఎన్నో నిద్రపోయిందని తీసుకొస్తుందా? నిజానికి దీనికి ఏదన్నా నిజంగా మనం కాకుండా బయట ప్రపంచంతో సంబంధించిన సంచలనం అనుకుంటా. అసలు ఈ ద్రావిడ వాదం అంటే అది ఎప్పటి నుంచి ఉనికిలోకి వచ్చింది, రాజకీయ అర్థంలో వీటన్నిటినీ తెలుసుకుంటే తప్ప ఈ సందర్భం అనేది మనం పూర్తిగా సందర్భాన్ని గుర్తించలేదు. రక్షణ సందర్భం అయితే నేను చెప్తాను. 2018లో హర్యానాలోని ఇస్లాం జిల్లాలో రాఖీ గడి అనే ప్రాంతంలో దొరికిన ఒక మానవ అస్థిపంజరాన్ని DNA డీకోడింగ్ చేసేది, దాని జన్యు క్రమాన్ని విశ్లేషించారు. అది దానికి సంబంధించిన ఆర్టికల్, దానికి సంబంధించిన ప్రకటన సంవత్సరం వచ్చింది. అది భారతీయ చరిత్రకు, జన్యు చరిత్రకు, జన్యు చరిత్రకు సంబంధించిన రాజకీయ వివాదాలకు సంబంధించిన ఒక పెద్ద సమస్యను అది పరిష్కరించింది. ఏంటంటే అక్కడ దొరికిన మానవ అస్థిపంజరం, స్త్రీ అస్థిపంజరం అది. ఆ అస్థిపంజరంలోని జన్యుక్రమంలో ఆర్యులో పరిష్కరింపబడుతున్న ఎవరైతే ఉన్నారో, మంచి ఏషియా నుంచి వచ్చి భారతదేశంలో ఉత్తర ప్రాంతంలో ఉన్న నార్త్ ఇండియన్ యాన్సెస్ట్రీ అంటారు. ఆ యాన్సెస్ట్రీకి సంబంధించిన ఆనవాళ్ళు దాంట్లో లేకపోగా దక్షిణ భారతదేశానికి సంబంధించిన యాన్సెస్ట్రీకి సంబంధించిన ఆనవాళ్ళు ఉండటమే కాకుండా ఇరాన్ ప్రాంతానికి చెందిన ఒక
ఏం చేసిందంటే భారతదేశంలో రెండు పూర్తి భిన్నమైన, పూర్తి విస్పష్టమైన, డిస్టింక్ట్ అంటారు, పూర్తిగా భిన్నమైన జన్యు క్రమాలు ఉన్నాయి అనే విషయాన్ని నిర్ధారించింది. ఆ నిర్ధారణ అనేది దేని నిర్ధారణ అంటే 1811లో 1800 సంవత్సరం ప్రారంభంలో ఎల్లిస్ అనే ఒక ఓరియంటలిస్ట్ మిషనరీ ద్రావిడ భాషల్లో పేరు వాటిని ఆ పేరుతో కాదు, దక్షిణాది భాషలు భిన్నంగా ఉన్నాయి ఉత్తరాది భాషల కంటే అని ఆయన గుర్తించాడు. అంతకంటే ముందు కలకత్తాకి చెందిన ఓరియంటలిస్ట్ సర్ విలియం జోన్స్ ఇంగ్లీష్కి సంస్కృతానికి ఉన్న పోలికలు గుర్తించి ఈ సంస్కృత భాషకి యూరోపియన్ భాషలకు సంబంధం ఉందన్నాడు. దాని తర్వాత కొన్ని సంవత్సరాలు 2 దశాబ్దాలకు 3 దశాబ్దాలకే ఈ ఎల్లిస్ అనే అతను దక్షిణ భారతదేశంలో మధ్యలో పోలికలు కనిపిస్తున్నాయి, ఇతర భాషల కంటే పోల్చినప్పుడు ఈ 4 తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, తుళు ఈ భాషల మధ్యలో పోలికలు కనిపిస్తున్నాయి. ఒక కుటుంబానికి చెందిన వచ్చు అన్నాడు. అయితే ద్రావిడ అనే పేరు పెట్టలేదు. ద్రావిడ అనే పేరు పెట్టింది కాల్డ్ భాషాశాస్త్రవేత్త. ఆయన 1856లో ఈ ద్రావిడ భాషను చెప్పడమే కాకుండా ద్రావిడు అనేవాడు దాని యొక్క రాజకీయ రణవర్గంలో ఏషియన్ కేటగిరీగా అని చెప్పాడు. ఇప్పుడే కాకుండా ఆల్రెడీ వాడు ఆక్రమించాలని స్థానికుల విభజనను ప్రతిపాదన చేశారు. అప్పటి వరకు కూడా ద్రావిడ అనేది ఒక రాజకీయ అర్థంలో, భౌగోళిక అర్థంలో వాడాలి. భౌగోళిక అర్థంలో వాడాలి, భౌగోళిక రాజకీయ అర్థంలో వాడాలి. అంటే ఏదైనా ఒక ప్రాంతం జాతి అనేది కూడా ఇమాజిన్, ఊహా పరికల్పన చేసిందే జాతి. అంటే వాస్తవం కాదు కదా, కానీ ఎప్పుడైతే నీ మనసులో నువ్వు దాన్ని ఊహించుకుంటావో, దాన్ని సృష్టిస్తావో అప్పుడు అది ఏర్పడుతుంది. ద్రావిడ దేశం లేదా ద్రావిడ సమాజం అనే ఊహ ఎప్పుడు వచ్చిందంటే నీ మనసులో అది వీళ్ళు ఒకటి అని నీ మనసులో సరిహద్దుని కల్పించుకున్నప్పుడు అది అవతరిస్తుంది. ఆ అవతరించిన ద్రావిడ భూమి, ద్రావిడ నాడు, ద్రావిడ దేశం అనే ఊహ కాళ్ళు అనే అర్థం ప్రతిపాదించినప్పుడు మొట్టమొదటిసారిగా ప్రవేశిస్తుంది. దాని తర్వాత ఇట్లా అది అయోధ్యదాస్ నుంచి, పెరియార్ నుంచి, అన్నాదురై నుంచి ఇట్లా అది ఒక నిర్దిష్టమైన రాజకీయ భావంగా వచ్చిందని వేరే విషయం. కానీ అప్పుడు కేవలం భాషల ఆధారంగా చెప్పారు. ద్రావిడ భాష లేదు, ఆర్య భాష లేదు. అప్పుడే ఉత్తరాల్లో మన వలస భారతదేశంలో సార్ విలియం జోన్స్ శాకుంతలాన్ని ఇంగ్లీష్లో నిర్వహించారు. ఇంత గొప్ప సాహిత్యం ఉన్న సంవత్సరం ఇంకా అధ్యయనం చేయాలి, ప్రయత్నించారు. వేదవాంగ్మయాన్ని కూడా వాళ్ళు అనువాదాలు చేశారు. ఇక్కడి ఆర్యులు, ఎవరైతే చరిత్రలో ఉన్న ఆర్యులు ఉన్నారో ఆ ఆర్యులతో ఏకీభావాన్ని, మమకారాన్ని పొందాలి, వాళ్ళతో కనెక్ట్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ఎప్పుడైతే యూరోపియన్ ఓరియంటలిస్ట్ అనుకున్నారు, ఇంకా జర్మన్లు అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు అనేక కారణాల చేత ఇంగ్లీష్ వాళ్ళకంటే ఇంటీరియర్గా, ఫ్రెంచ్ వాళ్ళకంటే ఇంటీరియర్గా ఫీల్ అవుతున్న దశలో వాళ్ళకు ఒక జాతి ఔన్నత్య చరిత్ర కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు భారతదేశంలో గత ఆర్యులతో సంబంధాన్ని పెట్టుకొని మేము వాళ్ళు ఒకటే అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు ఆర్యులంటే ఎవరు? తెల్లటి చర్మం కలిగిన వాడు, గొప్ప పాండిత్యం కలిగిన వాడు, పరాక్రమవంతులు, చాలా దూరం ప్రయాణం చేసేవాడు, ఐరోపా నుంచి ఎక్కడితో భారతదేశంలో చేసేవాడు. అది కాకుండా భారతదేశంలో మిగిలిన వాళ్ళు, నల్లగా ఉన్నవాడు ఉన్నవాడు వేరే, వాళ్ళ వేదాల యొక్క దర్శకులు కావచ్చు, రాక్షసులు కావచ్చు, జనం కావచ్చు. అప్పుడు వాళ్ళు ఆ కేటగిరీలో ద్రావిడ అనేవాడు. కానీ వాళ్ళు ఉత్తరాది వాళ్ళతో వాళ్ళు తమ ఏకీభావాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలోనే మన దగ్గర ఈ కేవలం భాషాశాస్త్రపరమైన ఈ చరిత్రలో టెక్స్టుల ఆధారంగా మాత్రమే ఆర్య ద్రావిడ అనే 2 భావాలు ఉన్నాయి, 2 కేటగిరీస్ ఉన్నాయని అనుకున్నప్పుడు ఎవ్రీ 20th సెంచరీలో హరప్పా మొహంజోదారో, సింధు నది నాగరికతకు సంబంధించిన ఆనవాళ్ళు బయటపడినప్పుడు అది ఎవరిది, ఇక్కడ ఉన్న జిల్లాలో అక్కడ జనావాసాలు ఎవరి అని ప్రశ్న వచ్చినప్పుడు దాంట్లో దొరికిన కొన్ని ఆధారాల ప్రకారంగా, కొన్ని వస్తు ఆధారాల ప్రకారంగా అది 6 జనావాసం కాదు, బహుశా ద్రావిడ అయి ఉండవచ్చు.
అక్కడ ఉన్న కొన్ని రకాల ఆర్టిఫాక్ట్స్ బట్టి కూడా ద్రావిడ దైవులు ఊహామాత్రమైన ప్రతిపాదన అడగలు అంటే ఒక భాషల ఆధారంగా ఉన్న భావన దానికి భౌతిక ఆధారాల స్థాయి వచ్చింది తప్ప దాని నిర్దిష్టమైన ఆధారాలు అనేవి 100 దాకా 2019 దాకా విశాస్త్రపరమైన ఆధారం దొరకలేదు. ఏమంటారు ఇంతకాలం మనం తీవ్ర జాతీయ వాళ్ళు ఏమంటారంటే ఆరోగ్య తప్పు బయట నుంచి ఆరోగ్య ప్రదేశంలో వలస వచ్చారంటే తప్పు. భారతదేశంలో ఉండేది మిగతా ఏం చెప్పినట్టు ఈశ్వరీయుల కుట్రాలు అది విదేశీయుల ప్రతిపాదన. విదేశీయుల ప్రతిపాదన మాట మిషనరీలు ఆసక్తి చూపించిన మాట భారతదేశంలో ఉన్న సమాజం ఒకటి కాదు, వేరే సమాజాన్ని గురించి పాలించడానికి అనుభవిస్తున్నారు. ఎట్లా వాడు ఆలోచించిన మాట అందుకే రెండు స్కూల్స్ ఓరియంటల్ స్కూల్, కలకత్తా స్కూల్ ఒక రకంగా ఆలోచించింది. కలకత్తా స్కూల్ ఆరోగ్య కనెక్షన్ కోసం ఆలోచిస్తే మద్రాస్ స్కూల్, మద్రాసులో ఉన్న ఓరియంటల్ స్కూల్ బ్రాహ్మణేతలతో ఇక్కడ ఉన్న స్థానికులతో కనెక్ట్ కావడానికి ప్రయత్నించింది. ఈ మధ్య వచ్చిన జయమోహన్ నవలలు తెల్లయ్యను చదివితే ఎట్లా స్థానిక సమాజం కుల వ్యవస్థతో ఎట్లా ఇంగ్లీష్ వాళ్ళు ఎట్లా దాన్ని డీల్ చేశారు. వాడు వాళ్ళ దృష్టిలో వాళ్ళ న్యాయ దృష్టిలో వాళ్ళకంటే ఎక్కువ ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఇంగ్లాండ్లో వాళ్ళ విలువల రీత్యా ఇక్కడి అసమ సమాజాన్ని చూసినప్పుడు ఇక్కడ అసమ సమాజాన్ని సర్దుబాటు చేయడానికి కానీ పరిశీలించడానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడి కుల వ్యవస్థ ఎట్లా రిస్ట్రిక్ట్ చేసిందో ఎట్లా విఘటించిందో ఆ నవల బతుకుతారు. అట్లా కానీ ఇక్కడ దక్షిణాదిలో ఉన్నటువంటి మిషనరీస్ కానీ వాళ్ళు బ్రాహ్మణేతర పక్షాన్ని ఉన్నారు. బ్రాహ్మణేతర పక్షం నుంచి ఆ ప్రచారం చేసినప్పుడు తీవ్ర జాతీయ వాళ్ళు ఇప్పటిదాకా వస్తున్నటువంటి విమర్శ ఏంటంటే అది విదేశీయుల కుట్ర విదేశీ పాలించే ఒక దానికి సంబంధించిన విషయం. కానీ 2019లో దొరికిందంటే లేదు. జెనెటిక్ పరిశోధనలు ఎక్కువగా 2010 తర్వాత 2000 సంవత్సరం వరకు 2010 నుంచి చాలా ఉచితం అవుతూ చాలా విషయాలు తెలియజేస్తున్నాయి భారతదేశానికి సంబంధించి ప్రపంచానికి సంబంధించి. దాంట్లో నిర్దిష్టంగా అక్కడ దొరికే ఒక ఎంతమంది అనుకోమంజుదారులు ఇంకో చోట దొరికినప్పుడు అక్కడ దొరికిన అస్థిపంజరాలు కానీ ఆధారాలు కానీ అంత బలంగా లేదు. అప్పుడే జెనెటిక్స్ కూడా బలగలేదు. ఈ రెండు అభివృద్ధి చెందిన తర్వాత 2018-19లో వచ్చినటువంటి ఈ రెగ్యులేషన్స్ అనేవి భారతదేశ చరిత్రలో సింధు నాగరికత కాలంలో ఆయుధంతో సంబంధం లేని మనుషులు ఉన్నారు అక్కడ. ఆ మనుషులు భారతదేశంలో స్థానికులు అయ్యే అవకాశం ఉంది. అక్కడున్న జన్యు ప్రమాణం పెట్టించినప్పుడు అది తెలియదు. దీని తర్వాత దీనికి సంబంధించిన ఆలోచన తెలియదు. ఇంకొక ఇటీవల సంఘటన ఏంటంటే 2014లో తమిళనాడులో శివగంగ జిల్లాలో కీరడి అనే ప్రదేశంలో 2014-15లో తవ్వకాలు చేసినప్పుడు అక్కడ హరప్పా మొహంజోదారోతో సమానమైన అదే కాలానికి చెందిన దాదాపుగా అదే కాలానికి చెందిన జనావాసాలు దొరికింది. అది మీకు తెలుసు. దానికి సంబంధించిన వివాదం అక్కడ తవ్వకాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చాలా అనాసక్తంగా ఉండటం, రాష్ట్ర ప్రభుత్వమే అక్కడ ఆర్కియాలజికల్ రాష్ట్ర ప్రభుత్వం పురాతత్వ శాఖ వాళ్ళు పూనుకొని వాళ్ళు తవ్వకాలు చేయడం, తవ్వకాలు చేసినప్పుడు దొరికిన దాన్ని వెంటనే కూడా నేషనల్ మెయిన్ స్ట్రీమ్ ఆర్కియాలజిస్టులు దాన్ని గుర్తించకపోవడం, ఇదంతా గొడవ నడుస్తుంది. ఫండింగ్ ఇవ్వట్లేదు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం గొడవ చేయడం. ఎందుకు అదేం చేస్తుందంటే మన ఇంతవరకు ఉన్నటువంటి చరిత్రలో ఇంకొక ప్రతిపాదనని సవరించారు. అంటే ఇప్పుడు ఉన్న ఉత్తరాది వాళ్ళ చరిత్ర దృష్టి ఏంటంటే ఆరులు బయట నుంచి వచ్చిన వాళ్ళు అన్నవాళ్ళు కూడా ఆరులు బయట నుంచి రావడం రాలేదు ఇక్కడి వాళ్ళని అని చెప్పాలనే తప్పన అంతర్జాతీయ వాళ్ళకు లేదు. ఇవాళ ఉన్న తీవ్రవాద జాతీయ వాళ్ళకు అందరికీ లేదు. ఇవాళ తిలక్ కూడా మనం తీవ్రవాద జాతీయ వాళ్ళు అనుకుంటాం ఆ రోజు. కానీ తిలక్ ఆరులు గోత్రాంతరం చూసారని చెప్పండి. ఆయన పోటీ ఏంటంటే మధ్యాసియా కాదు, యూరోపియన్ మధ్యాసియా కూడా కాదు, అంతకంటే పురాతనమైన అంతకంటే గొప్ప ప్రదేశం చెప్పడానికి బయట. కాబట్టి ఈ ఆయుధ బయట నుంచి వచ్చాక చెప్తూనే ఆయుధ వచ్చారు. అంతకుముందున్న
దక్షిణానికి ఆర్మీలు రావడం మొదలైన ఇక్కడ నాగరికత వర్తించింది. ఇది వాళ్ళ నెరేటివ్. ఈ కీరని అనేది ఆ నెరేటివ్ కూడా పూర్వపక్షం చేసింది. లేదు హరప్పా మొహంజదారుతో సమానంగానే అదే సమకాలంలో ఒకటి కొద్దిగా తేడా తీసుకున్న ఆలోచనతో నాటికి ఇక్కడ అటువంటి జనావాసాలు ఉన్నాయి. ఏ జనావాసాలు? పట్టణ ప్రాంత జీవితాన్ని సూచించే జనావాసాలు ఉన్నాయి. పట్టణ ప్రాంత జనావాసాలు సూచించడం అనేది కేవలం ఉత్తరాదిలో ఉంటుంది, దక్షిణాదిలో ఉండదని భావిస్తున్నాం. కానీ దక్షిణాదిలో ఉన్నాయి. ఉండడం కాక సంఘం భాగమైన తమిళంలో ఎంతమంది చెప్తాము. అది సంఘం భాగమేమో అక్కడి కీరడి ప్రాంత సంస్కృతికి సంబంధించిన సాంస్కృతిక వ్యక్తీకరణ అనే ప్రదర్శన. ఇది దీన్ని ఎలాగైనా సాధ్యమైనంత అండర్ ప్లే చేయాలని, సాధ్యమైనంత ఓవర్ ప్లే చేయాలని తమిళులు అండర్ ప్లే చేయాలని కేంద్రం ప్రయత్నిస్తున్నాయి. చరిత్రకు సంబంధించిన విషయం. ఈ రెండు సంఘటనల తర్వాత, ఈ రెండు పరిణామాల తర్వాత ద్రవిడవాదం గురించి నియో ద్రావిడిజం అనే వాదం, లేదా పోస్ట్ ద్రావిడిజం అనే రెండు వాదాల ఆలోచన ముఖ్యంగా భౌతిక శ్రేణుల్లో వస్తుంది. ఇది పూర్వం పెరియార్ తీసుకొచ్చిన ద్రావిడవాదం లాంటిది కాదు. ఇది భారతదేశంలో ఒక ప్రత్యేక మన శ్రేణులు ఉన్నాయి, తెగలు ఉన్నాయి అని చెప్పి దాన్ని ఇప్పుడు వర్తింపజేయడం కూడా కుదరదు. హిందీ పరిశోధనలు ఇప్పుడు ఏం చెప్తున్నాయంటే భారతదేశంలో ఉత్తరాది వాదుల్లో దక్షిణాది పోవడం, దక్షిణాది జన్యు కలయిక జరిగింది, దక్షిణాది వాదులు ఉత్తర కలయిక జరిగింది. పూర్తిగా ప్యూర్ రేసెస్ ఏమి లేవు భారతదేశంలో. పూర్తిగా మనం దక్షిణాదిలో ఉన్న వాళ్ళు మనం ఆర్యుల వారసత్వం లేదని చెప్పలేదు. అట్లాగే ఉత్తరాదిలో ఉన్న వాళ్ళు ద్రావిడ వారసత్వం లేదని చెప్పలేదు. సైంటిఫిక్గా కానీ చరిత్రలోకి వెళ్తే ఆర్యులు ద్రావిడులు వేరే. ఆర్యుల కంటే ముందు ఇక్కడ జనావాసాలు ఉన్నాయి. ఇక్కడ జనావాసాలు వీళ్ళు కూడా బయటికి ఇంకొక పీరియడ్లో వచ్చి ఉండొచ్చు. అరలగా వలసలు జరిగేది ఇంకొక పీరియడ్లో వచ్చి ఉండొచ్చు. ఏ వలసలు రాకముందు కూడా ఇక్కడ దక్షిణ భారతదేశంలో జనావాసాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి స్థానికులు ఎవరై ఉంటారు? ఈ స్థానికుల అంశం దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉంది. మధ్యాసియానికి వచ్చిన ఆర్యుల అంశం ఉత్తరాది వాటిలో ఎక్కువగా ఉంది. దక్షిణాది వాటిలో కూడా ఆర్యుల అంశం అవుతుంది. ఎక్కడ ఉన్నత కులాల వాడలో ఉంటుంది. దక్షిణ భారతదేశంలో కింది కులాల వాళ్ళందరూ కూడా స్థానిక అంశం ఎక్కువగా ఉంది. వీళ్ళిద్దరే కాకుండా భాష, తెగ, రేస్ అనేది తప్పనిసరిగా ఒకటే ఉండాల్సిన అవసరం, రెండు మ్యాచ్ కావాల్సిన అవసరం లేదు. ఇవాళ మనం మధ్య భారతం చూస్తున్నాం. భౌగోళిక విభజన చెప్పుకోవాల్సింది మన సాంప్రదాయకంగా కూడా భౌగోళిక విభజన ఉన్నది. ఆర్యావర్తం అంటే ఉత్తరాది, మధ్యావర్తం అంటే మధ్యప్రదేశ్ మధ్యదేశం, దక్షిణావర్తం అనేది దక్షిణాపథం అనేది దక్షిణ. భౌగోళికమైన వర్గీకరణ ఉంది, కానీ రాజకీయ అర్థం లేదు. కాబట్టి ఈ ఆర్యుల దక్షిణాదిలో ఆర్యులు మధ్య భారతంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు కదా, ఛత్తీస్గఢ్లోను, మధ్యప్రదేశ్లోను, మహారాష్ట్రలోను, జార్ఖండ్లోను ఆదివాసుల్లో గణనీయమైన భాగం ద్రావిడులు, గోండులు, కోయలు ద్రావిడులు. కానీ వాళ్ళు దక్షిణ భారతీయ జన్యు క్రమం ఉన్నవాళ్ళు కాదు, మాత్రమే ఉన్నవాడు కాదు. వాళ్ళలో ఏషియా జన్యు క్రమానికి చెందినవాడు చాలా మంది ఉన్నారు. ఈ మొత్తం జెనెటిక్ మ్యాపింగ్ చేస్తే మనుషులు ఎక్కడికి వచ్చారు, ఏ సమయంలో ఎవరు ముందుకు వచ్చారు, ఎవరి తర్వాత వచ్చారు, ఈ ప్రాసెస్ అంతా కూడా చరిత్రను కొత్తగా రాయడానికి ఒకటి ఆర్యులు ద్రావిడులు ఘర్షణ జరిగిందనే దాన్ని చరిత్ర ఇవాళ అనుకోవట్లేదు. ఆర్యులు ద్రావిడులు హరప్పా మొహంజదారు దండయాత్ర చేశారు, అందువల్ల హరప్పా మొహంజదారు సింధు నాగరికత సంస్కృతి నాశనం ఏంటి అని చెప్పినారు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అటువంటి ఆధారాలు ఏమీ లేవు. కాలక్రమంలో మాత్రమే నశించిన సంస్కృతి కరువుల వల్ల కానీ, వరదల వల్ల కానీ, అక్కడ జనావాసాల వైపులు కాకపోవడం వల్ల కానీ జరిగింది తప్ప ఘర్షణ ఏమీ లేదు. మన దేశంలో వలసలు అరవగా వచ్చాయి. అట్లాగే ఇప్పుడున్న ప్రజలు కూడా ఖచ్చితంగా ఆర్యులు పద్ధతిలో మనం జన్యుపరంగా విశ్లేషించలేము, జన్యుపరంగా వర్గీకరించలేము. చాలా ఈ వేల సంవత్సరాల కాలంలో చాలా మిశ్రమం జరిగింది. అత్యంత తక్కువ మిశ్రమం జరిగిన వర్గాలు ఉన్నాయి. కానీ మిశ్రమం ఎప్పటికీ జరిగింది?
క్రీస్తు శకం 2-3 శతాబ్దాల నాటికి జరిగింది. ఆ 2-3 శతాబ్దాల తర్వాత భారతదేశంలో కుల వ్యవస్థ అనేది ఎంతోకమైనది బలం స్థిరపడిన తర్వాత ఈ మిశ్రమం తగ్గింది. స్థిరపడిపోయింది. ఏ కులాలు స్థిరపడిపోయింది కాబట్టి కొద్దిగా ఇంకా దానికి ఇష్టంగా పరిశీలన చేయడంతో జనశాస్త్ర పరిశీలన జరుగుతుంది. జనశాస్త్రం కంటే ఇక్కడ ఉంటే దానికి సంబంధించిన రాజకీయమైన మీనింగ్ ఏంటంటే ముఖ్యం. ఈ రాజకీయమైన మీనింగ్ ఏంటంటే ఈ చరిత్రకు సంబంధించిన పెద్ద అంశాన్ని ఈ ఇటీవలి శాస్త్ర పరిశోధనలు తెలియజేయడం వల్ల ద్రావిడవాదులకి ఒక కొత్త బలం వచ్చింది. వాళ్ళ ఇంటెలెక్చువల్ క్యాడర్లో చాలా వచ్చింది కాబట్టి చాలా చర్చలు జరుగుతుంది, చాలా పరిశోధనలు జరుగుతుంది. 20 ఏళ్ళ కదా ఇంతకుముందు మొన్న వీరాంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు దక్షిణాది భాషలు ఐఐటి అనే అంశం మీద చదివారు. అక్కడ చాలా చోట్ల చాలా యూనివర్సిటీస్లో జరుగుతుంది, పరిశోధనలు జరుగుతున్నాయి. కాబట్టి బయట ఉన్న వాతావరణం నుంచే మీకు ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన రావడానికి బయట ఉన్న ఆలోచనే కాదు. దానికి తెలియజేస్తుంది. అది ఆ చర్చ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే నిజంగానే మనం ఈ ఆలయ దక్షిణ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఆలయ ద్రావిడ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఈ ద్రావిడ వాళ్ళకి చెప్పినట్టుగా విలీస్ వాళ్ళ తర్వాత ఈ ఎలీస్ అనే అభ్యర్థి 19th సెంచరీలో ద్రావిడ 4 భాషలు దక్షిణాది భాషలు భిన్నంగా ఉన్నాయి కనిపెట్టాడు. అతని దగ్గర పనిచేసిన ఒక సహాయకుడు కొడుకే అయోధ్యదాస్ అనే సంఘ సంస్థ, తమిళ సంఘ సంస్థ వాళ్ళు ఆయన మొట్టమొదటిసారిగా ద్రావిడ వాళ్ళని రాజకీయంగా అంతేకాదు ద్రావిడ సమాజం బౌద్ధ సమాజం అనేది ఈగిరికేతన సమాజం అనేది బౌద్ధ సమాజంలో ఉన్నటువంటి సమానత్వ లక్షణాలు, ఎథికల్ లక్షణాలు ఇవన్నీ కూడా సంఘంలో లిటరేచర్లో కనిపిస్తాయి. కాబట్టి మన బౌద్ధంతో సంబంధం ఉంటుంది, మన మతం బౌద్ధంగా ఉండాలని చెప్పిన వాడు అయోధ్యదాస్. అతను తమిళ సంస్కృతిలో చాలా గొప్పవాడు. అతను 1911 అయోధ్యదాస్ జరుగుతున్నవాడు రామస్వామి. రామస్వామి బౌద్ధం మీద బౌద్ధాన్ని గౌరవించాలని బౌద్ధాన్ని ఇన్సిస్ట్ చేయలేదు. కానీ ఏకవాదాన్ని తీసుకొచ్చాడు, బ్రాహ్మణేతర వాదాన్ని బ్రాహ్మణ వ్యతిరేక వాదాన్ని తీసుకొచ్చాడు. అతను చాలా కాలం కేవలం టెక్నీషియన్గా మాత్రమే ఉన్నాడు. అప్పుడు భారతదేశంలో జస్టిస్ పార్టీ, దక్షిణ భారతదేశంలో జస్టిస్ పార్టీ, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జస్టిస్ పార్టీ కాంగ్రెస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ బ్రాహ్మణేతర పార్టీగా అది ముందుకు వచ్చింది. కానీ అనుసరించిన రాజకీయ ప్రయత్నాల ద్వారా అది కాంగ్రెస్ వ్యతిరేకించిన పేరుతో బ్రిటిష్ వాళ్ళ దగ్గరగా వ్యవహరించింది. అతను అది శూద్రుల పార్టీగా ఉండటం వల్ల దళితులకు కాంగ్రెస్ యుద్ధానికి